ప్రమాదవశాత్తు మంచాన పడిన టీడీపీ కార్యకర్త ఈపూరు సునీల్ కు జిల్లా జనసేన యువత విభాగ అధ్యక్షులు శ్రీపతి రాము మరియు ఇందుకూరుపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు మచ్చా ప్రసాద్ యాదవ్లు నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆదివారం ఇందుకూరుపేట మండలంలోని రావూరు గ్రామానికి చెందిన ఈపూరు సునీల్ ను జనసేన నాయకులు శ్రీపతి రాముతో కలిసి ప్రసాద్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 3 నెలల నుంచి సునీల్ మంచానికే పరిమితమయ్యారని, వారి కుటుంబ పోషణ కష్టతరమైపోతుందన్నారు. దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముంగర కళ్యాణ్, అల్లీపురం మహేష్, ముంగర రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామం సుజాతమ్మ నగర్ కాలనీలో ఈపూరు సునీల్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి పుట్టుకతో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి ఆ పిల్లాడు పుట్టుకతోని అంగవైకల్యం, అందులో ఫిట్స్. మా వంతుగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇంట్లో జరిగే పరిస్థితులు కూడా లేవు. వాళ్ళకి పెద్ద దిక్కుగా మగ దిక్కు కూడా లేదు. కాబట్టి నా ఫ్రెండ్ అయినటువంటి జనసేన శ్రీపతి రాము వావులేటిపాడు జిల్లా జనసేన అటువంటి పార్టీ అధ్యక్షుడు, నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది, బాబా ఇది పరిస్థితి, మన వాళ్ళకి ఒకరు సహాయం చేయాలన్నాను. వెంటనే ఆయన యొక్క సహాయ సహకారంతో, వాళ్ళ పిల్లలు వాళ్ళ తోటి సహకారంతో నేనున్నాను, భయపడబాకని చెప్పి ఆయన కొన్ని సరుకులు అవి తీసుకురావడం జరిగింది. మా వంతుకు కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకెవరైనా సరే వాళ్ళ యొక్క స్థితి పరిస్థితి చూసి మీరు సహాయం చేయదలిచిన వాళ్ళు ఎవరున్నా సరే, ఈ యొక్క రావూరు సుజాతమ్మ కాలనీ వాసులు ఈపూరు సునీలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా కానీ, వస్తు రూపేణ, ధను రూపేణ ఎవరైనా చేయదలిచినా మా యొక్క ఫోన్ నెంబర్కి కానీ లేదా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి కానీ కలిసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మా వంతుగా మేము కోరుతున్నాం. ఇట్లు రావూరు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపతి రావు, నెల్లూరు జిల్లా కోర్ కమిటీ, అలాగే నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇందుకూరుపేట మండలం సుజాతమ్మ కాలనీలో ఈపూరు సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందని మా ఫ్రెండ్ ప్రసాద్ చెప్పగా, తెలుగు యువత మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటు టీడీపీ ఇటు జనసేన కలిసి ఈరోజు ఈ సుజాతమ్మ కాలనీ ఈపూరు సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా అతని కొడుకు కూడా బ్రెయిన్ ఎదగదు అనే విధంగా ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం బాగా ఒక 5,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల సరుకుల కోసం నేను చెప్పగా బద్దిపూడి ఏడుగొండలు, అలాగే ఉదయ్, సునీల్, సుమన్, ప్రేమ్ వీళ్ళందరూ కూడా సాయం చేయడం వల్ల నెల సరుకులు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ఎవరైనా కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఇదే ఊరికి వచ్చి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా కానీ దాతలుంటే మా నంబర్లకైనా మీరు ఫోన్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా మీరే చేయాలంటే వచ్చి చేయొచ్చు. వీళ్ళకి ప్రతి నెల మా ఇద్దరివి నెల సరుకులు అందిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.